యువ రైతు మిత్రులకు నమస్కారం. గత 3 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. మా స్వంత భూమిలో 2 ఎకరాల పత్తి సాగు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక ప్రైవేటు సెక్టార్లో వర్క్ చేసి ఇక కొన్ని కారణాల వల్ల వ్యవసాయం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి 2 ఎకరాలు ఐడెన్సిటీ హెచ్డిపిఎస్ ప్రాసెస్లో కాటన్ పంటను సాగు చేయడం జరుగుతుంది. దానికి గాను సీడ్స్ రాశి షిఫ్ట్ 659 1 ఎకరా, రాశి 929 సీడు 1 ఎకరా, మొత్తంగాను 2 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బయోకెమికల్స్ అవి మనకు తెలియదు. వాస్తవంగా తెలిసినా కానీ వాటిని మనం పట్టించుకోలేదు. ఈ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను వీడియోలను చూసి ఈసారి నేను కూడా ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళ కెమికల్స్ వాడాలి అన్న ఉద్దేశంతో ఈసారి కంప్లీట్గా వీటినే వాడడం జరుగుతుంది. పత్తి నాటిన తర్వాత 15, 20, 25 రోజులలో దీనికి 28 ఒక బ్యాగు, యూరియా ఒక బ్యాగు, అంటే ఎకరాకు 2 బ్యాగుల చొప్పున ఒక బస్తా 28 ఒక బస్తా యూరియా అడుగుపాటుగా వేయడం జరిగింది. దాని తర్వాత జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ మొదటి స్ప్రేగా చేయడం జరిగింది. యాక్చువల్గా మొదటి స్ప్రేను ఎకరాకు 6 మన ఛార్జింగ్ పంప్ తోటి 6 డబ్బాలుగా కొట్టమని చెప్తే అనుకోకుండా నేను కొద్దిగా ఎక్కువ మొత్తంలో మందును కలుపుకోవడం వలన కొంచెం రిజల్ట్ అనేది తక్కువ ఉంది. అయినా కానీ ఇప్పటి వరకు అధిక వర్షాల వలన పత్తి ఎటువంటి విధంగా డ్యామేజ్ జరగలేదు. ఇంతవరకు ఎటువంటి మందులు కూడా కెమికల్ స్ప్రే చేయడం జరగలేదు. ఓన్లీ జేటీ స్టార్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. రెండవ దఫా ఎరువు కూడా మళ్ళీ అడుగుపాటుగా యూరియా 20-20-0-13 వేయడం జరిగింది. కాకపోతే మీది స్ప్రేలు ఎటువంటివి కూడా స్ప్రే చేయడం జరగలేదు. ఓన్లీ జేటీ స్టార్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. అయితే ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి ఏంది అనేది మరి పెద్దపల్లి డిస్టిక్ అండి. ఇది ఇక్కడ మన సరౌండింగ్లో ఎక్కడ ఏ షాప్లో అడిగినా కానీ అవే మందులు అవి లేవు అవి అని అంటే పర్టికులర్గా ఈ సోషల్ మీడియాలో ఒక నెంబరు కనుక్కోవడం జరిగింది. జేటీ అగ్రిటెక్ వాళ్ళ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉందట. వాళ్ళ ద్వారా మా సరౌండింగ్లో ఎక్కడ ఉంటాయి కెమికల్స్ అంటే పలానా మీ పెద్దపల్లి పరిధిలో వరంగల్ మీకు దగ్గర ఉంటుంది. అక్కడ స్టేషన్ దగ్గర పరమేశ్వర అగ్రో ఏజెన్సీస్ వారి దగ్గర ఈ కెమికల్స్ మాకు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను ఆ నెంబర్ సేకరించుకొని తనకు ఫోన్ చేసి ఆ జేటీ స్టార్ తెప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ సారి యాక్చువల్గా ఇది 10-15 రోజుల కింద మనం స్ప్రే చేయవలసి ఉండే, చేస్తే దీని రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుందని చెప్పారు. కాకపోతే మాకు అధిక వర్షాల కారణంగా వల్ల మేము స్ప్రే చేయలేదండి. ఇప్పుడు ఇది జేటీ లైకా రెండవ స్ప్రేగా జేటీ లైకా ఒక 15 రోజులు లేట్ అవుతుంది. అయినా మంచిదే, పత్తి నీట్గా ఉంది. ఈ ఒరిజినల్ జేటీ లైకా అండి. ఈ జేటీ లైకాను మేము ఇప్పుడు రెండవ స్ప్రేగా ఈరోజు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకటి మైక్రోన్యూట్రియంట్ మ్యాజిక్ ప్లస్ మైక్రోన్యూట్రియంట్ ఇవి 2 కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక 5-6 రోజులకు దీని పనితనము దీని రిజల్ట్ అనేది మనకు ఫిజికల్గా మీకు కనబడుతుంది. నేను మళ్ళీ వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. అందరూ యువ రైతులు కూడా మీ స్వంత నిర్ణయాలతోటి, అంటే ఇంతకుముందు కూడా నా స్వంత నిర్ణయాలతోటి మా మదర్స్ చేశారు కాబట్టి వాళ్ళ నిర్ణయంతో గత 3 సంవత్సరాల నుండి కెమికల్స్ మంచి సింజెంటా కంపెనీ కానీ, ఎండోఫిల్ కంపెనీ కానీ, బేయర్ కంపెనీ కానీ ఇవే కెమికల్స్ యూజ్ చేసేది. ఈసారి మాత్రం ఈ కెమికల్స్ను వాడి దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ సాగు చేపట్టడం జరిగింది. హెచ్డిపిఎస్ సాగు చేయడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పటి వరకు చెట్టుకు అంటే హెచ్డిపిఎస్ అంటే చెట్లు దగ్గర నాటుకోవడం, అయినా కానీ దోమ కానీ ఎట్లాంటిది ఏం లేదండి. చెట్టు మంచిగా నీట్గా తేటగా మచ్చ లేకుండా నీట్గా ఉందండి. చూడండి, ఇది స్ప్రే చేసి జేటీ స్టార్ స్ప్రే చేసి ఒక 25-30 రోజులు అవుతుంది. అయినా కానీ చెట్టు కూడా ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదండి. మంచి గూడ పూత అన్నీ రావడం జరుగుతుంది. దీని రిజల్ట్ కూడా మీకు ఈ 1 వీక్లో రిజల్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా మేము చెప్పే మందులని కాదు, మీ నాలెడ్జ్ ప్రకారం మీరు కూడా వాడండి. ఒకసారి వాడి చూస్తేనే మనకు ఏదైనా తెలుస్తుంది. మనం ఏదో వాట్సాప్లో యూట్యూబ్లో చూసి నమ్మడం కాదండి. ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది. అందరికి మీకు ధన్యవాదాలు. ఎందుకనంటే మనం కూడా రైతులము కొంత మన అవేర్నెస్ అనేది మనం చేసే విధానంతో మనది మనకు రావాలండి. ఎవరో చెప్పడం అనేది కాదు.
మనం ఎన్నో విధాలుగా డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఈ మందులు ఆ మందులు ఇది కొట్టండి అది కొట్టండి అని వాళ్ళ మాటలు కాకుండా మనం సాగు చేసినప్పుడు మనం కూడా ఈ మందు స్ప్రే చేస్తే పని చేస్తుందా చేస్తలేదా అనేది కూడా మనం గ్రహించాలండి. గ్రహించి ఈ ఎటువంటి మందులైనా కానీ ఎటువంటి మందులు స్ప్రే చేసినా కానీ మనం దాన్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఏదో మల్లయ్య చెప్పిండు, పుల్లయ్య చెప్పిండు, కొండ మీద గోపాయ చెప్పిండని ఆ మందు ఈ మందులు అవన్నీ చేసి మనం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టి తీరే సమయానికి దిగుబడి రాకపోవడం వల్ల ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి మన సొంత నిర్ణయంతో ఒకసారి స్ప్రే చేయండి. దాని రిజల్ట్ మళ్ళీ మంచిగా ఉంటేనే మనం ఎటువంటి మందులైనా కానీ చేయాలండి. అందుకోసమే నేను ఈ వీడియోను తీయడం జరుగుతుంది. చూద్దాం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది. దిగుబడి కూడా మనం ఇప్పుడు ఏదో స్ప్రే చేసి పత్తి నీట్గా ఉన్నదనేది కాదండి, దీని దిగుబడి కూడా ఏ విధంగా వచ్చింది. నేను గత మందులు వాడినప్పుడు ఎకరాకు 14-15 క్వింటాలు వచ్చేది. ఈసారి దిగుబడి మరి పెరుగుతుందా పెరగదా అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త విషయాలు రానున్న రోజులలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే రైతుల మొగలు మనం కమ్యూనికేషన్ పెంచుకోవడం ద్వారానే ఈ మందు ఇట్లా పనిచేస్తుంది ఆ మందు చేస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. మంచి అవేర్నెస్ వచ్చి మనం ఏంటంటే కష్టపడేది మనకు కావాల్సింది దిగుబడి అండి. దిగుబడి ఏ విధంగా మనం చేయాలి, తనకు పక్కపొన్న 15 క్వింటాలు వస్తే మనకు 15 క్వింటాలు ఎందుకు రావద్దు, 20 క్వింటాలు తీయాలి అనే ఆలోచన మనకు రావాలండి. వచ్చినప్పుడే మనం ఎటువంటిదైనా కానీ మనం చేయగలుగుతామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.